మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బేతోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహప్రవేశ పూజా కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులు ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సహాయం అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక త్వరితగిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న గృహ యజమానురాలికి దుస్తులను అందజేశారు ఎమ్మెల్యే. ఈ ఇంటి యజమానురాలు విధవ అండదండ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఆమె ఇవ్వగానే కష్టపడి ఈ ఇంటిని పూర్తి చేసింది. అందుకే మన కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కుసుమ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా దాదాపు బేతూలు గ్రామంలో 25 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వడం జరిగింది. అన్ని ఇళ్లను త్వరితగతిలో పూర్తి చేస్తే 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఫిబ్రవరి మాసంలో రాబోతుంది. ఒక 25 ఇందిరమ్మ ఇల్లు తొందరలో రాబోతుంది. అందరూ పార్టీలకు అతీతంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలు అందరూ తీసుకుంటున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఇంటి